హాయ్ ఫ్రెండ్స్, హిందువులు ప్రమాదంలో పడబోతున్నారా? ప్రస్తుత పరిస్థితులను చూస్తూ ఉంటే అదే అనిపిస్తూ ఉంది. బంగ్లాదేశ్లో పెరిగిపోతున్న నిరసనలు హిందువుల్లో భయాందోళనలు కలిగిస్తూ ఉన్నాయి. బంగ్లాదేశ్లో షేక్ హసీనా ప్రభుత్వంలో ఉన్న మంత్రుల ఇళ్ల మీద, వారి ఆస్తుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. ఈ దాడుల్లో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ముఖ్యంగా షేక్ హసీనా పార్టీ అవామీ లీగ్ నేతలను ఆందోళనకారులు వేటాడి ఊచకోత కోశారు. దేశవ్యాప్తంగా ఈ పార్టీ నేతల మృతదేహాలు దొరుకుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు 29 మంది మృతదేహాలను గుర్తించారు. అందులో 20 మంది అవామీ లీగ్ నేతలవే అని తెలుస్తోంది. ఈ సమయంలో ఎన్నో గుడుల మీద కూడా దాడి జరుగుతూ ఉంది. ఇదే సమయంలో షేక్ హసీనా మన భారత ప్రభుత్వానికి కంట్లో నలుసులాగా మారింది. ఈ షేక్ హసీనా ఎక్కడికి వెళ్తారు అని మన విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ ని మీడియా అడిగితే నిర్ణయం షేక్ హసీనా చేతుల్లోనే ఉంది అని ఆయన చెప్పారు. యునైటెడ్ కింగ్డమ్ షేక్ హసీనా తమ దేశంలోకి రావడానికి నిరాకరించారు. అమెరికా ఆమె వీసాను క్యాన్సిల్ చేసింది. ఇక బ్రిటన్ కూడా షేక్ హసీనాని తమ దేశంలోకి అడుగు పెట్టొద్దని చెప్పింది. అసలు పరిస్థితి ఈ విధంగా ఎందుకు మారింది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. బంగ్లాదేశ్లో రాజకీయ సంక్షోభం తలెత్తింది. గత కొద్ది రోజుల నుంచి రిజర్వేషన్ల విధానానికి వ్యతిరేకంగా విద్యార్థులు, ప్రభుత్వ వ్యతిరేకదారులు రోడ్డెక్కారు. ఈ నిరసనల్లో వందలాది మంది మృతి చెందారు. దీంతో హసీనా సర్కారు పడిపోయింది. ప్రస్తుతం ఇంకా అల్లర్లు కొనసాగుతున్నాయి. ఇందులో ఓ వర్గీయులు హిందువులను టార్గెట్ చేశారు. హిందువుల ఇళ్లకు నిప్పు పెట్టడం, వారిని చిత్రహింసలకు గురి చేయడం జరుగుతోంది. తాజాగా ప్రముఖ జానపద గాయకుడు రాహుల్ ఆనంద్ ఇంట్లోకి దూరి దోచుకున్నారు. ఆయన ఇంటికి ఏకంగా నిప్పు పెట్టినట్లు వార్తలొచ్చాయి. బంగ్లాదేశ్లో దాదాపు 1 కోటి మంది హిందువులున్నారు. వారందరి ప్రాణాలు ఇప్పుడు ప్రమాదంలో పడ్డాయి. ప్రస్తుతం బంగ్లాదేశ్లో PNP పార్టీ అధికారంలోకి రానుంది. ఆ పార్టీ ముస్లిం యువతను టార్గెట్ చేస్తూ కొన్ని రాజ్యాంగ సవరణలు చేసింది. ఈ పార్టీలో ఉన్న యూత్ వింగ్ ని ICS అని పిలుస్తారు. ఈ ICS కి PNP కూడా సపోర్ట్ చేస్తూ ఉండటం వల్ల ఈ అల్లర్లకు భయపడి షేక్ హసీనా పారిపోయింది. ఆమె దేశం విడిచి పారిపోవడంతో అక్కడి పార్లమెంటు రద్దయింది. అక్కడ ఉన్న హిందువులు మాత్రం ఎంతగానో ఆందోళనకు గురవుతూ ఉన్నారు. దేశంలో రాజకీయ పరిస్థితులు ఒక్కసారిగా మారుతూ ఉంటాయి. అది ఎక్కడైనా జరిగే విషయమే. కానీ మన పక్క దేశమైన బంగ్లాదేశ్లో చాలా పెద్ద కుట్రలే జరుగుతూ ఉన్నాయి. షేక్ హసీనా 2009 నుండి ప్రధానిగా బంగ్లాదేశ్ ని పరిపాలిస్తూ ఉంది. ఇప్పటి వరకు అన్నీ సవ్యంగా సాగుతూ వచ్చాయి. కానీ అక్కడి మీడియా కథనాల ప్రకారం షేక్ హసీనా ఒక నియంతలాగా రాజకీయాలను తన చెప్పు చేతల్లో పెట్టుకుంది. విపక్షాల నేతలను నేరుగా జైల్లో పడేసింది. విపక్షాలకు చెందిన వాళ్లల్లో దాదాపు 10,000 మంది పైగా నేతలు మాయమైపోయారు. ఎటువంటి ఆధారాలు లేకుండా నేతలను అరెస్టు చేసి జైలుకు పంపించింది. ప్రతిపక్ష నేత ఖలీదా జియా పాకిస్తాన్కి మద్దతుదారు. ఈ ఖలీదా జియా పార్టీకి సంబంధించిన వాళ్లు ఇండియా అవుట్ క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు. ఎలా అయితే మాల్దీవ్స్ లో ఇండియా పట్ల నిరసనలు మొదలయ్యాయో అటువంటి సిచ్యువేషన్సే బంగ్లాదేశ్ లో కూడా స్టార్ట్ అయ్యాయి. బంగ్లాదేశ్ వ్యవస్థాపక అధ్యక్షుడు అయిన షేక్ ముజీబుర్ రెహమాన్ కుమార్తె షేక్ హసీనా ప్రపంచంలో అతి ఎక్కువ కాలం ప్రధానిగా కొనసాగిన మహిళగా పేరు పొందారు. బంగ్లాదేశ్లో సివిల్ సర్వీసెస్ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు తేవాలని ప్రభుత్వం నిర్ణయించడం ప్రస్తుత పరిస్థితికి దారితీసింది. స్వాతంత్ర్య సమరయోధుల వారసులకు 30% ఉద్యోగ కోటాను పునరుద్ధరించాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో గత నెలలో నిరసనలు ప్రారంభమయ్యాయి. బంగ్లాదేశ్ జనాభా 17 కోట్లకు పైగా ఉన్నారు. అందులో దాదాపు 3 కోట్లకు పైగా యువకులు నిరుద్యోగులుగా ఉండగా వారిలో కొందరు విద్యకు దూరమయ్యారు. స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబాలకు 30% రిజర్వేషన్ కోటాను ప్రభుత్వం కొట్టేయాలని విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. కోర్టు ఆదేశాలనే తాము శిరసా వహిస్తామని షేక్ హసీనా స్పష్టం చేశారు. విద్యార్థుల డిమాండ్లను నెరవేర్చేందుకు హసీనా నిరాకరించడంతో పరిస్థితి బాగా తీవ్రమైంది. అంతేకాక 1971 సమయంలో బంగ్లాదేశ్ స్వాతంత్ర్య సమరంలో పాల్గొన్న వారి వారసులకు ఈ కోటా వర్తింప చేయటాన్ని వ్యతిరేకిస్తున్నవారు రజాకార్లు అని పేర్కొంటూ షేక్ హసీనా వ్యాఖ్యలు చేశారు. దీంతో జులై నెలలో ఢాకా యూనివర్సిటీలోని తమ హాస్టళ్లను వదిలేసి వేలాది మంది విద్యార్థులు నిరసన తెలిపారు. హసీనా వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోసినట్లయ్యాయి. ఫలితంగా దేశవ్యాప్తంగా పౌరుల్లో అశాంతి కలిగించింది. దీంతో బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు సివిల్ సర్వీస్ ఉద్యోగాల విషయంలో వివాదాస్పద కోటా విధానాన్ని వెనక్కి తీసుకుంది. దాని పరిధిని తగ్గించింది, కానీ పూర్తిగా రద్దు చేయలేదు. ప్రస్తుతం షేక్ హసీనా బంగ్లాదేశ్ ని విడిచి పారిపోయిన తర్వాత ఆమెను హిడెన్బర్గ్ ఎయిర్పోర్ట్ దగ్గర నిలిపివేశారు. ఢిల్లీలో హోటల్కు తీసుకువెళ్లి ఆమెకు సపర్యలు చేయలేదు. అక్కడి నుండే ఆమె USA, UKలకు ఫోన్ చేస్తూ సహాయాన్ని అభ్యర్థిస్తూ ఉంది. కానీ ఏ దేశం కూడా ఆమెను
తమ దేశంలోకి రానివ్వటం లేదు. మరికొద్దిసేపట్లో ఆమె రష్యా కానీ ఫిన్లాండ్ కానీ వెళ్లబోతోంది అని కూడా సమాచారం అందింది. రష్యా చాలాసార్లు షేక్ హసీనాకు సపోర్ట్ చేసింది. ఇదంతా ఒక పక్కన పెడితే ఎంకిపెళ్లి సుబ్బుచావుకి వచ్చినట్లు ఈ షేక్ హసీనా మీద నిరసన కాస్త హిందువుల వైపు మళ్లింది. అక్కడ ఉన్న హిందువుల ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయి. అంతేకాకుండా మన భారతదేశంలో ఉన్న నార్త్ ఈస్ట్ రాష్ట్రాలు బంగ్లాదేశ్తో సరిహద్దును కలిగి ఉన్నాయి. ఒకవేళ అక్కడి నుండి మన దేశంలోకి బంగ్లాదేశీయులు ప్రవేశిస్తే మన భారతదేశంలో కూడా అల్లర్లు చోటు చేసుకునేందుకు అవకాశమూ లేకపోలేదు. భారతదేశం షేక్ హసీనాకు ఆశ్రయం ఇవ్వడంతో బంగ్లాదేశ్లో ఉన్న హిందువుల ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయి. నిరసనకారులు హసీనా బంగ్లాకు వెళ్లి ఆమె ఇంట్లో ఉన్న వస్తువులన్నింటినీ దోచుకుని వెళ్లిపోయారు. ప్రస్తుతమైతే మన ప్రభుత్వం షేక్ హసీనాకు ఆశ్రయం ఇవ్వలేదు. కేవలం ఎయిర్పోర్ట్ దగ్గర ఆపిపెట్టారు. ఆమె అక్కడ నుండి రష్యా కానీ దుబాయ్ కానీ ఇంకేదైనా దేశానికి కానీ వెళ్లిపోవచ్చు. కానీ ప్రస్తుతం మన భారతదేశంలో షేక్ హసీనా ఉంది కాబట్టి మన ప్రభుత్వం ఆమెకు సహాయం చేయాలి అని భావిస్తే భారతదేశానికి వ్యతిరేకంగా సెంటిమెంటు ఖచ్చితంగా క్రియేట్ చేస్తారు. అక్కడ నిరసనల ప్రభావం అక్కడ నివసిస్తూ ఉన్న 1 కోటి మంది హిందువుల మీద తప్పక పడుతుంది. అందుకే షేక్ హసీనా భారతదేశానికి కంట్లో నలుసులాగా మారిపోయింది. ఇప్పుడు ఆమెను బయటకు పంపించడం అవటం లేదు. మన దేశంలోకి ఆహ్వానించడం కూడా కుదరటం లేదు. మన దేశంతో జరిగిన మిస్టేక్ ఏంటంటే షేక్ హసీనాకు వ్యతిరేకంగా అక్కడ విద్యార్థుల్లో ఈ రకంగా నిరసన పెరిగిపోయింది అని ముందుగానే గుర్తించకపోవటం. ఒకవేళ ముందుగానే ఈ విషయాన్ని గుర్తించి ఉంటే దీన్ని హ్యాండిల్ చేయటం చాలా సింపుల్ అయ్యేది. జయశంకర్ గారికి షేక్ హసీనా నుండి ఎమర్జెన్సీ కాల్ వచ్చిన వెంటనే ఆమెను అక్కడ నుండి సురక్షితంగా భారతదేశానికి తీసుకొచ్చారు. భారతదేశంలో ఉండాలా వద్దా అనేది కూడా షేక్ హసీనా నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతమైతే బంగ్లాదేశ్లో ఈ నిరసనలు అల్లర్లు తగ్గుముఖం పట్టి అక్కడ ఏదో ఒక గవర్నమెంట్ ఏర్పాటు అవ్వాలి అని కోరుకుందాం. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. ఈ వీడియోకు ఒక లైక్ చేసి ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.